నమస్తే, వెల్కమ్ టు H7 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 12 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ధ్యేయం. కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నామతుని శివకుమార్. బీజేపీ తెనాలి నియోజకవర్గం క్రియాశీలక సభ్యుల సమావేశంలో పాల్గొని పార్టీ విధి విధానాన్ని వివరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధ్యక్షతన డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 12 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సిన్హా సూచించారు. కార్యక్రమం పలు శాఖల అధికారులు, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. 7th April పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి ఒకటి, హౌసింగ్కి సంబంధించి ఒకటి, బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఒకటి, మున్సిపల్ కమిషనర్ తెనాలికి ఒకటి, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో ఒకటి అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో ఇలాగే వచ్చే వారం కూడా ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కు 2 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు అర్జీ అందజేసినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తహసీల్దార్ కార్యాలయ అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. 2 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, అట్లాగే రెండోది రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ నుంచి ములకాల శివసాంబరెడ్డి గారు ఇచ్చారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి అట్లాగే మంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాను. సర్వే రిలేటెడ్ అంశాన్ని కూడా సర్వేకి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. 2024-25 విద్యా సంవత్సరంలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలకు చెందిన 92% మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందడం విద్యా సంస్థకు గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే ఏఎస్ఎన్ విద్యా సంస్థ చైర్మన్ అన్నామతుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన సెలక్షన్స్ నందు కళాశాలకు చెందిన 11 మంది బీకాం విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల నందు టీసీఎస్ నందు ఉపాధి పొందిన విద్యార్థులను కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏఎస్ఎన్ విద్యా సంస్థల ధ్యేయమని పేర్కొన్నారు. కళాశాలలోని ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టీసీఎస్ కంపెనీకి ఎంపికైన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర మాట్లాడుతూ కళాశాల నిర్వహించిన లైఫ్ స్కిల్ ట్రైనింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థ నిర్వహించిన టెస్టు ఇంటర్వ్యూల్లో కళాశాలకు చెందిన 11 మంది బీకాం విద్యార్థులు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. అనేక సంవత్సరాల నుంచి బీకాం స్టూడెంట్స్ కూడా ఐటీ జాబ్స్ని ఏఎస్ఎన్ కాలేజీ నుంచి పొందిన సందర్భంలో ఈ సంవత్సరం టీసీఎస్ కంపెనీలో 11 మంది బీకాం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం. సో వాళ్ళకి 2,40,000 శాలరీ యానం. సో అంటే కాలేజ్ ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి డిగ్రీ, అది బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, అదర్ కోర్సెస్ అన్నింటిలో కలిపి ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి, అంటే కాలేజ్ స్టార్ట్ చేసి 36 సంవత్సరాలు ఉన్న 20 సంవత్సరాల నుంచి క్యాంపస్ సెలక్షన్స్లో ఈ రాష్ట్రంలోనే అత్యధిక క్యాంపస్ సెలక్షన్స్గా పేరొందిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి స్టూడెంట్ని
ఒక ఉద్యోగ భద్రత పొందే క్రమంలో కాలేజ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇందాక రామచంద్ర చెప్పినట్టు ఈ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి వెళ్తున్న బ్యాచ్ ఇప్పటికి 92% స్టూడెంట్స్ కాలేజీ నుంచి ఉద్యోగంలో చేరబోతూ ఉన్నారు. సో ఆ మిగిలి ఉన్న 8% కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైన్ చేసి ఇంకా సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే విధంగా తీసుకురావటం. 24-25లో బీకామ్ మాత్రమే జరుగుతున్న స్టూడెంట్స్ కోసం ఈ మధ్యకాలంలో ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసింది. ఆ రిక్రూట్మెంట్లో భాగంగా ముందు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్క్యూటీ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఒకటి క్లియర్ చేయాలి ఆన్లైన్లో. ఆ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 2 రౌండ్స్ ఎంట్రీస్ కండక్ట్ చేసి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి 11 మంది ఫైనల్ ఇయర్ బీకామ్స్ వాళ్ళని టీసీఎస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇదొక మంచి ప్రాసెస్. ఎక్స్క్లూజివ్గా బీకామ్కి కండక్ట్ చేయటం, బీకామ్ స్టూడెంట్స్ కూడా ఐటీ కంపెనీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉండటం అనేది మంచి పరిణామం. ఈ విషయాలన్నింటినీ గ్రహించి ముందుగా వాళ్ళని బీకామ్ వాళ్ళని కూడా బీఎస్సీ బీసీఏతో పాటు ఐటీ కంపెనీలకు తయారయ్యేటట్లు లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రైన్ చేయటం అనేది మేము పడుతున్న జాగ్రత్తల్లో ఒకటి. ఆ క్రమంలో సుమారు 92% స్టూడెంట్స్ ఇయర్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ మా కాలేజీ నుంచి ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు పొందారు. మిగిలిన వాళ్ళు కూడా ఒక ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నాం. కొద్దిమంది మిగిలి ఉంటే వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కల్పించే ప్రయత్నము చేస్తున్నాము. ఇవి దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సుకుమార్ సార్ ఇస్తున్న సపోర్ట్ అంటే చాలా ప్లాట్ఫామ్స్ మేము ఎంఓయూలోకి వెళ్ళాం. లైక్ ఈ మధ్య ఇన్ఫోసిస్ ఎంఓయూకి వెళ్ళినట్లే చాలా ప్లాట్ఫామ్లో ఎంఓయూలోకి వెళ్ళాము. ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మా స్టూడెంట్స్ కరెక్ట్గా ఉపయోగించుకునే విధంగా మేము ట్రైన్ చేయటము, ప్లాన్ చేయడం జరగటం వల్ల ఇలాంటి మంచి మంచి రిజల్ట్స్ ఎంఎన్సీస్లో బీకామ్ స్టూడెంట్స్ కూడా మా కాలేజీ సెలెక్ట్ అవ్వటం అనేది సంతోషంగా విషయం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలెక్ట్ అయిన అందరికీ కూడా ప్రిన్సిపల్గా కాలేజీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక బోస్ రోడ్లోని నూకుల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు తెనాలి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ జిల్లా నాయకులు పాల్గొని రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన విధానం గురించి పలు అంశాల గురించి చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని విస్తరింపచేసేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులు విశేషంగా కృషి చేయాలని పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల కాలంలో వికసిత భారత్ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయాణం గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, పలువురు నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు, అధికార ప్రతినిధి డాక్టర్ తమిళస అనంతాచార్యులు, తెనాలి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాలు, 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే సంస్థాగత నిర్ణయాలు, ఈ పార్టీ సాధించినటువంటి విజయాల గురించి చర్చించడం జరిగింది. ఈ యొక్క 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈ యొక్క విజయం ఎలా వచ్చిందని అనుకోవచ్చు మీరు. ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. ఈరోజు ఈ యొక్క 30-40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురాఘాతాలను ప్రజలు ఇప్పుడిప్పుడే విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రజలకి రాజకీయం అంటే కూడా తెలియనీయకుండా వాళ్ళ యొక్క కుయుక్తులతో ప్రజలకు కూడా ఓటు ఎలా వేయాలనేది కూడా తెలియకుండా చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్ మీడియా ఉంది కాబట్టి, అలాగే మోడీ గారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ, ఏదైనటువంటి మన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు కానీ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో నిధులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. క్రియాశీలక సభ్యులందరూ కూడా వారి యొక్క క్షేత్రస్థాయిలో 100 మంది కార్యకర్తల్ని సభ్యుల్ని సభ్యత్వం చేర్పించినప్పుడే మనకి క్రియాశీలక సభ్యత్వం అనేది భారతీయ జనతా పార్టీలో లభిస్తుంది. వీరిలో చాలామంది పాత వాళ్ళు ఉన్నప్పటికీ కొత్త క్రియాశీలక సభ్యులకి పార్టీ ఆర్గనైజేషను అంటే పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా పనిచేయాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ, ముఖ్యంగా మహిళా సంక్షేమ పథకాలు మరి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా
చేస్తుందనే విషయాలని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ నాయుడు గారికి, మండల అధ్యక్షులకి, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న రుణ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ప్రాంగణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజానికానికి చేయూతనిచ్చేందుకు రుణ సదుపాయాలను ప్రభుత్వం అందజేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో లబ్ధిదారులు తగిన పత్రాలు అందజేసి బ్యాంకు నుండి రుణాలను పొందాలని, తద్వారా ఆర్థిక పురోగతి సాధించాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ 1616 మంది కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందని, వారికి సంబంధించిన పత్రాలను పరిశీలించి రుణాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజానికానికి, నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందించేందుకు అందిస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోటి నాగవేణి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు, మున్సిపల్ ఆర్ఎం రాంప్రసాద్, పలువురు మున్సిపల్ అధికారులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, మున్సిపల్ మెప్మా, సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణకు పురపాలక సంఘం చేపట్టే చర్యలలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం ఆమె 24 వార్డులు పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు డ్రైన్లపై అక్రమ నిర్మాణం చేపట్టవద్దని, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. వ్యర్థాలను, ప్లాస్టిక్ సామాగ్రిని కాలువల్లో వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని, పుర ప్రజలు పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పెద్దలకు లక్ష్మీ లావణ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మలా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి రైల్వే గేట్ ఉంటానా అక్కడ ఈ తుక్కంతా పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఇలా పిచ్చి మొక్కలు కానీ ఇలాంటి అడ్డం పడి ఆ రైల్వే ట్రాక్ కాడ ఆగిపోవడం జరిగింది. అది త్వరలోనే మేము మాట్లాడి ఆ రైల్వే వాళ్ళకి లెటర్ ఇచ్చి అక్కడ కూడా క్లీన్ చేపిస్తానని, పిచ్చి మొక్కలు ఈ కొమ్మలు అడ్డం పడి ఆగిపోతుందో అవన్నీ తీపిచ్చి సరిగా శానిటేషన్ జరుగుతుందా లేదని పరిశీలించి వార్డుల్లో ఇక్కడ మెయిన్ కాలువ పంటకాలు క్లీన్ అయితేనే మన వార్డుల్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ పోవటం జరిగింది. కాబట్టి ఎక్కడైతే అడ్డం పడినాయో అవన్నీ తీపించడం జరిగింది. గ్యాంగ్ వర్క్ పెట్టి అందరూ చూస్తున్నారు. ప్రతి చోట మన వార్డుల్లో ఎక్కడైతే రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మనం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా శానిటేషన్ కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, ఏదైనా సరే చక్కగా చేపించాలనేది మా కోరిక, మా ఆశయం కూడా. ఇవాళ 24వ వార్డులో మల్లిపాడు గేట్ దగ్గర నుంచి పంటకాలో గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. అవి విజిట్ చేయడానికి చైర్మన్ గారు వచ్చారు. ఒక 26 మంది వర్కర్స్తో లోపల నుంచి పూడిక తీయటం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అందుకని గ్యాంగ్ వర్క్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మల్లిపాడు గేట్ నుంచి కాలనీలో కొబ్బరి తోటల దాకా ఈ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన చైర్మన్ గారికి ధన్యవాదాలు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీస్ సిబ్బందికి జై భీమ్ ఫెడరేషన్ నిర్వాహకులు టోపీ, నాప్కిన్ వంటి పలు వస్తువులను అందజేయడం అభినందనీయమని సిఐ రాములు నాయక్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ సిబ్బందికి జై భీమ్ ఫెడరేషన్ నిర్వాహకులు వేసవి కాలం ఎండను తట్టుకునేందుకు టోపీ, నాప్కిన్, వాటర్ బాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు సేవలు అందించే పోలీసులను ఎండాకాలం ఎండ తీవ్రతను తట్టుకునేందుకు జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు రకరకాల వస్తువులు అందజేయడం సంతోషకరమన్నారు. నిత్యం ప్రజల కోసం తప్పించే తమకు తోడ్పాటు అందించేలా ఫెడరేషన్ సభ్యులు మంచి ఉద్దేశంతో ముందుకెళ్లడం ఉదాహరణమన్నారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవర్పు దేవాలయాన్ని మాట్లాడుతూ పోలీస్ సోదరులు ఎండలో డ్యూటీ చేస్తూ అలసిపోవడం జరుగుతుందని, తామిచ్చే వస్తువులు ఎండకు కొంత ఉపశమనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ ఆలోచనకు సహకరించిన పోలీసు అధికారులకి, సభ్యులందరికీ సంతోషం కలిగిందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహిళా బ్రహ్మయ్య, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి కనకరాజు, సభ్యులు కొత్తపల్లి రామారావు, బాబు నాయక్, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనకు జై భీమ్ ఫెడరేషన్ మన దేవయ్య గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఈ ట్రాఫిక్ సిబ్బందికి స్పెట్స్, కళ్ళజోడు, తర్వాత ఎండకు క్యాపు, తర్వాత ఏదన్నా కొంచెము డస్ట్ పడకుండా తూడ్చుకోవడం కోసము నాప్కిన్ ఇవన్నీ మనకు ఏర్పాటు చేశారు. అది పోలీస్ అంటే మాకు పర్టికులర్గా
నైట్ కానీ ఈ ఎండ వర్షము రాత్రి పగలు అలాంటి తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ అనేది మనకు ఆల్రెడీ మా మాన్యువల్లో ఉంటుంది. మనము ఒక అరగంట ట్రాఫిక్ వెళ్ళాలంటేనే ఆ ఎండకి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది నాన్ స్టాప్గా పొద్దున్న నుంచి రాత్రి 10 వరకు ఎండలో ఉండి ట్రాఫిక్ డ్యూటీలు చేయాలంటే కూడా కొంచెము కష్టమే. అయినప్పటికీ మేము ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ఉద్యోగం చేస్తాం కాబట్టి మా కష్టాన్ని గుర్తించి ఈ స్పెట్స్ ఉంటే కొంచెం బాగుంటుందని మంచి హృదయంతో ఆలోచించి మాకు ఈ సౌకర్యం కల్పించినటువంటి మన జేబీఎం ఫెడరేషన్ మన దేవ గారికి వాళ్ళ మిత్రమండలందరికీ మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. మాకు తోచిన సహాయం కూడా కాదు, అది మిత్రుల్లాగా ఒకరికొకరికి సాయం చేసుకుంటాం అనే ఆలోచనతో కళ్ళజోడు ఒక మా జేబీఎం ఫెడరేషన్ తరఫున ఒక టోపీ ఇట్లాంటివి మేము వితరణకి ఇవ్వటం కూడా కాదు, సాటి మిత్రులుగా మేము పాలు పంచుకుంటున్నాం. వారి కష్టం అంటే మామూలుగా కాదు. ఇందాక కానిస్టేబుల్ మిత్రులు చెబుతున్నాడు రాత్రి 2 అయిందన్న మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి వచ్చానని. వాళ్ళ కష్టం అంటే మామూలుగా కాదు అసలు. కాకపోతే జనం దృష్టిలో వేరే రకంగా ఉంటుంది. వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ కష్టం ఏందో వాళ్ళ బాధలు ఏందో తెలుస్తుంటే అది మా దృష్టిలో పెట్టుకుని మా జేబీఎం ఫెడరేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదికలు అలాగే ఉంది కాబట్టి అందరికీ ప్రతి గ్రామంలో కూడా మేము ఎట్లా సాయం చేస్తూ ఉంటానే మా మిత్రులకు కూడా మన సిఐ గారి సమక్షంలో ఇది చేయటం అనేది మా జేబీఎం ఫెడరేషన్ సభ్యులు మొత్తం కూడా నాకు సాయం చేశారు. వాళ్ళందరినీ ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఔదార్యంతో ఇస్తామని రావటము, సీఏ గారు కూడా దానికి ట్రాఫిక్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళ స్టేషన్ కూడా కాదని ట్రాఫిక్ వాళ్ళకి బాగా నిలబడుతున్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ముందుకొచ్చి సీఏ గారు, జేబీఎం ఫెడరేషన్ భీమయ్య గారు అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాము. ప్రోత్సహిస్తూ ఉంటే డ్యూటీ కూడా ముందుకెళ్ళి బాగా చేయడానికి వాళ్ళకు కూడా ప్రోత్సాహపడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు. జేబీఎం సంస్థ వారికి, సీఏ గారికి మా ట్రాఫిక్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున నివేశన స్థలాలు ఇవ్వాలని, అట్లే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం చేపట్టిన క్రమంలో సోమవారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట పేదల నుండి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు అరాకొర స్థలాలు ఇచ్చి పేదల సొంత ఇంటి కలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు అంశంపై చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. పట్టణంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు వంతున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ విధానాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని, అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేంత వరకు సిపిఐ పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొలిమూత కృష్ణ, పరుచూరి సాంబశివరావు, పాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు స్వీకరించే కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ గాంధీనగర్లో ఉన్న సిపిఐ కార్యాలయం దగ్గర పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, నివేశ స్థలాలు, గృహాలు ఎవరికైతే లేవో వారికి వెంటనే స్థలాలు కేటాయించాలి, కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నగదును కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఏఐటీసీ, మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, అంతకుముందు ప్రభుత్వం పట్టణంలో ప్రజలకు సెంటు భూమి, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న ప్రజలకు సెంటున్నర ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంటులు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి పోరాటాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఆ హామీలని పక్కన పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కాపాడాలని చెప్పి, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎడదండ పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్న 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. స్థానిక చెంచుపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. 2024-25 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన
ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్కూల్ ఏజీఎం శివనాగరాజు, రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జీవనలతలు మాట్లాడుతూ నారాయణ స్కూల్ ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు విద్యలో రాణిస్తూ అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు స్నాతకోత్సవం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, ఈ చాయిస్ కోఆర్డినేటర్ బేబీ రాణి, ఈ క్విడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, జోనల్ స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ శ్రీను, వైస్ ప్రిన్సిపల్ మనీషా కళ్యాణి, ఏవో ధనలక్ష్మి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ బిడ్డ ఒక డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ మనం కవర్ చేసుకున్నాము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా టచ్ చేయకూడదు అని అర్థం. మనం వేసుకున్న డ్రెస్ పార్ట్, కవర్ చేసుకున్న పార్ట్ మీద ఎవరు కూడా టచ్ చేయకూడదు. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ పిల్లలకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇది ఒక్కటే చెప్పగలరు. డ్రెస్ వేసుకున్న ఎవరైనా ట్యాప్ చేయాలంటే వెనకాల ట్యాప్ చేయొచ్చు, తల మీద ట్యాప్ చేయొచ్చు. పిల్లలకి ఇది మీరు నేర్పించండి. ఇలా చేస్తే ఇమీడియట్గా దే హ్యావ్ టు సే నో. ఏమన్నారా? నో. సే నో. నో. సో ఇది మీరు నేర్పించండి. చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి 1-2 సార్లు చెప్తూ ఉండండి. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అయినటువంటి చెంచుపేటలో ఉన్న బ్రాంచ్లో PP2 నుంచి ఫస్ట్ క్లాస్కి వస్తున్నటువంటి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. అంటే ఒక వింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకొక వింగ్కి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటాము. ఇక్కడ PP1, PP2 కంప్లీట్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతారో వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ ఈ PP2 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కూడా వాళ్ళ అకాడమిక్ కరికులంని చాలా హ్యాపీ మోడ్లో వితౌట్ స్ట్రెస్లెస్గా యాజ్ పర్ ఏజ్ గ్రూప్ని బట్టి సైకలాజికల్ బేసిస్ పెట్టుకుని అకాడమిక్ కరికులం చక్కగా డెవలప్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ అలాంగ్ విత్ ద పేరెంట్స్ ఆల్సో. ఈ కాన్వకేషన్ పిల్లలందరికీ కూడా 3 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి ప్రీ ప్రైమరీ కండక్ట్ చేసుకుని ప్రైమరీ సెగ్మెంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక దశలో జరుగుతుందండి. అట్లాగే ప్రైమరీ సెగ్మెంట్ కంప్లీట్ చేసుకుని హై స్కూల్ దశకు వెళ్ళినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. అట్లాగే వాళ్ళు మొత్తం స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని యూనివర్సిటీ లెవెల్లో ఇంకొకటి జరుగుతుంది. అట్లా ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా మన స్టేజ్లో మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఏవి కూడా జరగలేదు. ఇవన్నీ కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అలాగే పేరెంట్స్ని కూడా ఎదుగుతున్న స్టేజ్ని మెంటల్ స్టేజ్ కావచ్చు, ఫిజికల్ స్టేజ్ కావచ్చు, వాటిని గుర్తించి ఈ మార్పుల్ని గుర్తించి వాళ్ళకి తగినటువంటి కరికులంని డిజైన్ చేస్తూ వాటిని గుర్తించి పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు వాటికి అనుగుణంగా వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి రెడీనెస్ని వాళ్ళకి ప్రిపేర్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తూ తెనాలి మండలం కటివరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిరమునందు శ్రీరామనవమి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో సోమవారం అన్నసత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిరం ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలోని భక్తులకు విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మందిర కార్యనిర్వాహక కమిటీ ముఖ్యులు కార్యక్రమ ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో విశేషంగా గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు. మందిర కార్యనిర్వహణ కమిటీ కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీతారామ విఘ్నేశ్వర సాయి రామసాయి మందిరం కమిటీ వారు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవటం మనం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఎవరైనా పరిపాలిస్తే పూర్వ రాజుల నుండి నేటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు కూడా రామరాజ్యం వలె పరిపాలించారని రాముడితో పోలుస్తారు. అలాగే శ్రీరాముడు ఎలా పరిపాలించాలి అనేది రాజులకు, ఈరోజు మంత్రులకు, ముఖ్యమంత్రులకు నేర్పించాడు. కార్యకర్తలు కానీ మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా లడ్డు పాట పాడిన వారు బి గోపాలరావు గారు. 2200 ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ పాట పెట్టడం జరిగింది కాబట్టి ముందు కూడా ఈ లడ్డు పాట జరుగుతుంది. అప్పుడు రేటు పెరగవచ్చు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ జన్మదినం పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య మిత్ర బృందం స్వామివారికి విశేష పూజ నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత మంత్రి మనోహర్ పేరు మీద స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, వెండి పుష్పాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణ కుమారి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు పురస్కరించుకొని బండి చైతన్య మిత్రులను ఆలయంలో విశేష పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించినట్టు తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థం రానున్న రోజుల్లో ఆలయంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తోట దుర్గా ప్రసాద్, బండి చైతన్య, పలువురు మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ సందర్భంగా తోట దుర్గా, బండి చైతన్యుల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్ లో శ్రీరామనవమి పందిర్లోకి వచ్చే భక్తులకు 25,000 మందికి ఉచిత ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా రంగరంగ వైభవంగా ఊరేగింపు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా దేవస్థానంలో నూతనంగా నిత్య గోత్రనామ పథకాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా బండి చైతన్య గారు అండ్ ఫ్రెండ్స్ వారి చేత దేవస్థానంలో శ్రీ రామేశ్వర స్వామికి రాబోయే వేసవి కాలం అంతా దృష్టిలో పెట్టుకొని రామేశ్వర స్వామి జలప్రసాదం ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజే మాట ఇచ్చి ఉన్నారు. కావున ఈ జలప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి వేసవి కాలంలో ఉపయోగంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. వారి యొక్క సహాయ సహకారాలతో మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టికరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతా ఉంది. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్ స్థాయి పీసీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 12 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ధ్యేయం. కళాశాల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నామతుని శివకుమార్. బీజేపీ తెనాలి నియోజకవర్గం క్రియాశీలక సభ్యుల సమావేశంలో పాల్గొని పార్టీ విధి విధానాన్ని వివరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు. ఇవే హెచ్సివి న్యూస్ వంట విశేషాలు. నమస్తే.